ఒక ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాక అమ్మా నాన్న ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాము. అందులో నేను కూడా ఒక ఆడపిల్లని. హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా కూడా ప్రతిరోజు ఒక్కసారైనా అమ్మా నాన్న గుర్తొస్తూనే ఉంటారు. ఇప్పటి కాలంలో ఫోన్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, ప్రతిరోజు కొద్దిసేపు అయినా మాట్లాడుకుంటున్నాం కదా. అప్పటి కాలంలో అయితే అమ్మాయిని అత్తగారింటికి పంపించాక కనీసం మాట్లాడడం అనేది కుదరదు, ఎందుకంటే ఫోన్లు ఉండేవి కాదు, అప్పుడు అంత టెక్నాలజీ కూడా లేదు. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నను వదిలి పొలిమేర కూడా దాటేదాన్ని కాదు. కానీ పెళ్ళయ్యాక ఎలా అలవాటు అయిపోద్దో ఏంటో, ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా అంతే. అప్పటి కాలంలో దగ్గరగా ఇచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ వల్ల అసలు ఒక అమ్మాయి ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్తుందో కూడా తెలియదు. దేశం దాటి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. ఏదేమైనా అమ్మా నాన్నకి ఎంత దగ్గరగా ఉంటే అంత బాగుంటుంది. నాకైతే 2 నెలలు మినిమం 3 నెలల కంటే ఎక్కువగా చూడకుండా ఉండలేను. ఇప్పటికైతే నెలకు ఒకసారైనా అమ్మ నాన్నను చూస్తాను ఖచ్చితంగా. అందుకే చెప్తున్నా, అమ్మాయిలను కొంచెం దగ్గరగానే ఇచ్చుకోవాలి. అనుకున్నప్పుడల్లా వచ్చిపోయేలా ఉండాలి. నేనైతే ప్రతి పండుగకు వెళ్తూ ఉంటాను. ఏదైనా పండుగకు మిస్ అయితే గనుక వాళ్ళే వచ్చి చూసి వెళ్ళిపోతారు. అమ్మా నాన్న వచ్చిన ప్రతిసారి ఉట్టి చేతులతో అయితే అస్సలు రారు, ఏదో ఒకటి పట్టుకొస్తూనే ఉంటారు. ఇంటి నుంచి అమ్మా నాన్న ఏవైనా తెస్తున్నారంటే నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తెచ్చే దాంట్లో ప్రేమ ఉంటుంది. వాళ్ళకైనా సరే ఎన్నిసార్లు చెప్పినా వద్దు అన్నా కూడా ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు. కొన్ని అయితే నేనే అడిగి మరీ తెప్పించుకుంటాను. ఇంకా కూరగాయలు, ఫ్రూట్స్ అట్లాంటివి వద్దు అన్నా కూడా పట్టుకొస్తారు. తేవడం వల్ల తృప్తి, తీసుకోవడం నాకు ఆనందము. నిజం చెప్పాలంటే మనతో లేక కాదు, మనం తీసుకోలేక కాదు, కానీ అమ్మ నాన్న తెస్తే అదొక ఆనందము. వాళ్ళు వచ్చినప్పుడే కాదు, నేను ఊరు వెళ్ళినప్పుడైనా సరే నా కోసం కొత్త రెడీగా పెట్టి ఉంటుంది. ఇప్పుడైతే ఊరు నుంచి వస్తూ ఇంట్లో కందిపప్పు ఉన్నాయి కాబట్టి కందిపప్పు తీసుకొచ్చింది. అలాగే పల్లీలు నా కోసం బయట నుంచి గంజీలో తీసుకొచ్చి బుడ్డలు ఒలిచి మరీ తీసుకొచ్చింది. అలాగే జొన్నలు నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే తెచ్చుకుంటాను. జొన్నలు కూడా తీసుకొచ్చింది. ఇంకా పెసరపప్పు, మినప్పప్పు, ఉలువలు అట్లాంటివి అయితే వద్దు అన్న బయట కొనుక్కొని మరీ తీసుకొచ్చింది. అలాగే కూరగాయలు కూడా కొన్ని పట్టుకొచ్చింది. ఉండనిలేమ్మ, చెప్పు ఏమైనా అవసరం ఉంటే తీసుకొస్తాను అని ఫోన్ చేసింది. సరేలే, వాళ్ళ ముచ్చట ఎందుకు కాదనాలి అని చెప్పి కొన్ని ఐటమ్స్ అయితే చెప్పిన. నాకు నచ్చిన కూరగాయలు అయితే తీసుకొచ్చింది. ఇంకా పాప కోసం కొన్ని ఫ్రూట్స్ కూడా పట్టుకొచ్చింది. అవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాం నేను అమ్మ కలిసి. అమ్మ మధ్యాహ్నమే వచ్చింది కానీ అవన్నీ తీసి పెట్టకుండా ఒక పక్కన పెట్టేశాను. రాత్రి అందరు పడుకున్న తర్వాత నిదానంగా అమ్మ నేను కలిసి సర్దేసుకున్నాము. నేను రొట్టె తింటాను కాబట్టి ఖచ్చితంగా నా కోసం జొన్నలు అయితే కొనిపెట్టుకుంటది. నాకు తెలిసి ప్రతి తల్లిదండ్రులు బిడ్డల కోసం ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారు. ప్రతి ఆడపిల్లకు పుట్టింటి నుంచి పెద్దగా ఆశలుండవు, కానీ పుట్టింటి మమకారం మాత్రం కోరుకుంటుంది. ఇంకో విషయం ఏంటంటే, అమ్మా నాన్న ఉన్నన్ని రోజులు ఆ అమ్మాయికి ఎలాంటి కొదవ ఉండదు. కానీ నా లైఫ్ లో అయితే మా అమ్మ దొరకడం చాలా అదృష్టము. చిన్నప్పటి నుంచి మాకు ఏ లోటు లేకుండా పెంచింది. మాకు డబ్బులు, బంగారాలు ఇవ్వకపోయినా పర్లేదు, మమ్మల్ని ప్రేమగా చూసుకుంటుంది. మా గురించి ఎప్పుడు ఫోన్ చేసుకుంటూ బాగున్నారా, ఎలా ఉన్నారు, ప్రతిరోజు మా గురించి అప్డేట్ తెలుసుకుంటూనే ఉంటుంది. మా అమ్మ ఒకటే గ్రేటా అని నేను చెప్పాను, మా అమ్మ నాకు గ్రేటే. ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి ఒక్క తల్లిదండ్రులు గ్రేటే. నిజం చెప్పాలంటే అమ్మ వస్తే నాకు చాలా పని తగ్గుద్ది. వచ్చిందంటే అస్సలు ఖాళీగా ఉండదు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అమ్మ వెళ్ళిపోయాక ఇంకా నాకేదో పోగొట్టుకుపోయినట్టే అనిపించింది. నా బుర్రలా లేదు. ఏదేమైనా ప్రతి ఒక్క ఆడపిల్ల పరిస్థితి ఇంతే కదా. సరేలే, భూమి మీద ప్రతి ఒక్క ఆడపిల్ల పరిస్థితి ఇంతే, ఇక తప్పదు మనకైతే. అవును, కానీ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.